హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాప్సికమ్ చట్నీ చేసుకుందాం. క్యాప్సికమ్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, కొత్తిమీర, 2 టమోటాలు, 1 ఎర్రగడ్డ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు క్యాప్సికము పీస్ కట్ చేసి పెట్టుకుందాం. టమోటాలు అలాగే ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ కట్ చేసుకున్నాను, టమోటాలు కట్ చేసుకున్నాను, అలాగే ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకుందాం. బాండ్లీ వేడైందండి. తగినంత ఆయిల్ పోసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పోసుకుందాం. ఆయిల్ వేడైందో లేదు చూసుకుందామండి. ఇలా చేపెట్టి చూసామంటే వేడిగా ఆయిల్ వచ్చిందామంటే ఆవిరి వేడెక్కినట్లు. ఇప్పుడు ముందుగా చూపించిన పప్పు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర. పప్పు దినుసులు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇది కొంచెం బాగా వేగనిద్దాం. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని, లేదంటే ఎక్కువ పప్పులు ఎగిపోతాయి, మళ్ళీ మాడిపోతాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు కలర్ వచ్చేంత వరకు వేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఎర్రగడ్డలు త్వరగా వేగాలంటే చిటికెడు సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా వేగిపోతాయి. కొంచెం ఎర్రగడ్డలు వేగే వరకు కలుపుకుందాము. అలా ఒక 2 సెకండ్స్ పెట్టామంటే త్వరగా వేగిపోతాయి. అసలు చట్నీలంతా టేస్ట్ రావాలంటే మనము వేసుకునే పోపుని బట్టే ఉంటుందండి. ఎలా వేపుకున్నామని చెప్పి దాన్ని బట్టే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఎర్రగడ్డలు పచ్చివాసన పోయాయండి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. ముందుగా చూపించిన 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి. ప్లేట్ పెట్టుకుందామండి. త్వరగా మగ్గుతాయి టమోటాలు. మగ్గాయో లేవో ప్లేట్ చూసి చూద్దాం. మగ్గాయి టమాటాలు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. ఇది కాసంత మగ్గనివ్వాలి. కొంచెం మెత్తబడేంత వరకు మగ్గనిద్దాం. మళ్ళీ మూత పెడుతున్నాను. క్యాప్సికమ్ మగ్గిందో లేదో చూద్దాం. క్యాప్సికమ్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా కొంచెం ఒక 5 సెకండ్స్ అలా మగ్గనించి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 సెకండ్స్ మగ్గనిద్దాం. కొత్తిమీర వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేంత వరకు పెడదాం. చల్లారాక మిక్సీ వేసుకుందాం. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం. మిక్సీ పట్టేద్దాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది, లైట్గా వాటర్ వేసుకుందాం. మరీ సాఫ్ట్గా వేసుకోకుండా కొంచెం బరకగా వేసుకున్నామంటే రైస్తో పాటు కలుపుకొని తినేటప్పుడు ఆ పప్పులు అలా తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరు. అంతే అండి, క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయింది. అంతే అండి, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ మై ఛానల్ వ్యూ.